వెంకటేష్ దగ్గుబాటి నటించిన సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమైంది. భారతదేశంలో 177 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లను అధిగమించింది. దాని నిరంతర విజయం కారణంగా చలనచిత్రం యొక్క ఓవర్ ది టాప్ ఓటీటీ విడుదల దాని థియేట్రికల్ రన్ను పెంచడానికి ఆలస్యం కావచ్చు. మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. ఓటీటీ విడుదల ఆలస్యం ప్రాథమికంగా ఫిబ్రవరి 2025లో అంచనా వేయబడినప్పటికీ ఓటీటీ విడుదల మార్చి 2025కి నెట్టబడవచ్చు. స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ZEE5 సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 30 కోట్లకు దక్కించుకుంది. ఇది ఫిబ్రవరి 20 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. టీవీ ప్రీమియర్ దాని ఓటీటీ విడుదలకు ముందు సంక్రాంతికి వస్తున్నాం జీ తెలుగులో ప్రీమియర్ చేయబడుతుంది. తేదీ త్వరలో రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు మరియు మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కూడా నటించారు. దీనికి సీక్వెల్ ను 2027లో పొంగల్కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.